సహజీవనం పచ్చని సంసారంలో మంట పెట్టడమే కాదు, అన్నం పుణ్యం తెలియని యువతులు కూడా బలైపోతున్నారు. ఓ యువకుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తూనే ఆంటీతో సహజీవనాన్ని మొదలు పెట్టాడు. ఫలితంగా ఒత్తిడి పెరిగి ఆ యువకుడు ప్రేమించిన అమ్మాయిని దారుణంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో వెలుగు చూసింది. అసలేం జరిగింది? ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పాలకొండ మండలం సీతంపేటకు చెందిన ఉషారాణి అనే అమ్మాయి సింగాపురానికి చెందిన 25 ఏళ్ల భువనేశ్వర్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే గతంలో వీళ్ళిద్దరూ గ్రామ వాలంటీర్లుగా పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఫస్ట్ పరిచయం ఏర్పడింది, అది ప్రేమగా మారింది. కట్ చేస్తే భువనేశ్వర్ ఒకవైపు ఉషారాణితో ప్రేమను కంటిన్యూ చేస్తూనే సింగుపురం పిహెచ్సిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న ఓ మహిళకు దగ్గరయ్యాడు. అయితే ఆ మహిళకు ఆల్రెడీ పెళ్లైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య వివాహేతర బంధానికి దారి తీసింది. స్టాఫ్ నర్స్ తో వివాహేతర సంబంధం కొనసాగుతుంది అనే విషయము ప్రియురాలికి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఆమెతో ఈ సంబంధం తెంచుకో, ఆమెతో మాట్లాడకు అని ఆమె చెప్పింది. దాంతో పాటు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి భువనేశ్వర్ మీద ఒత్తిడి పెంచింది. అంతే, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ యువతిని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి అని డిసైడ్ అయ్యాడు భువనేశ్వర్. అందుకోసం ఏం చేశాడు, స్టాఫ్ నర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏం చెయ్యాలి అని చెప్పి. ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఆమెకి నిద్ర మాత్రలు ఇస్తే సులభంగా చచ్చిపోతుంది అని ఆ మహిళ చెప్పింది. ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీ ఫోన్ చేసి రాయగఢ్ ఆలయానికి దర్శనానికి వెళ్దాం అని ఉషారాణిని పిలిచాడు భువనేశ్వర్. ప్రియుడి మాటలు నమ్మింది పాపం యువతి. కారులో వెళ్తుండగా నిద్ర మాత్రలో కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు అమ్మాయికి. మత్తులోకి జారుకున్న అమ్మాయిని ముక్కు నోరు మూసేసి మరీ చంపేశారు. ఆ తర్వాత డెడ్ బాడీకి రాయి కట్టి చెరువులో పడేశారు. మరుసటి రోజు ఉషారాణి పేరెంట్స్ తన కూతురు కనిపించడం లేదు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రానికి యువతి డెడ్ బాడీ చెరువులో ప్రత్యక్షమైంది. ఈ కేసు దర్యాప్తులో తీగలాగితే డొంకంతా కదిలింది. చివరికి నిందితులు భువనేశ్వర్ తో పాటు ఆయన సహజీవనం చేస్తున్న మహిళను ఇంకొక అతన్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.